సరే, ఈరోజు మనం ప్రకటన గ్రంథం గురించి నేర్చుకోబోతున్నాం. చాలామందికి ప్రకటన గ్రంథం అంటే తెలియని భయం ఏదో ఉంటుంది. వాక్యం గురించి అంటే జనరల్‌గా నేను ఈ ప్రకటన గ్రంథం గురించి చదవనప్పుడు, తెలుసుకోనప్పుడు కొన్ని మాటలు నేను విన్నప్పుడు ఈ ప్రకటన గ్రంథం గురించి అంటే అప్పుడప్పుడే కొంచెం బైబిల్ నేర్చుకుంటున్నటువంటి కొత్తలో ప్రకటన గ్రంథము నేర్చుకోవాలి అంటే ఒక తెలియని భయం అనేది ఒకటుండేది. మనలో చాలామందికి కూడా ప్రకటన గ్రంథము అనగానే ఏదో తెలియని ఒక భయం ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి విషయాలు కానివ్వండి, ఇందులో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు ఇవన్నీ కూడా చదువుతున్నప్పుడు తెలియకుండానే ఒక భయానికి గురైపోతూ ఉంటారు చాలామంది. కొంతమంది అయితే ఈ ప్రకటన గ్రంథం మేమైతే చదువుతాం కానీ చదివిన దీని గురించి మాకు అసలు అర్థం కావట్లేదు అని అనేవాళ్ళు కొంతమంది. చదవడానికి చదువుతారు కొంతమంది, చదివినా అర్థం కావట్లేదు అనేవాళ్ళు కొంతమంది. కొంతమంది అయితే అసలు చదివినా అర్థమే కాదని చెప్పేసి చదవకుండా ఆగిపోయేవాళ్ళు మరికొంతమంది. మరి ప్రకటన గ్రంథం గురించి నిజంగా మనం భయపడేంతగా ఏముంది అసలు ఈ పుస్తకంలో? నిజంగా మనం భయపడేంతగా దేవుడు రాయించి ఇచ్చాడా ఈ పుస్తకాన్ని? దేవుడైతే మనల్ని భయపెట్టాలనో, మనల్ని ఒక భయాందోళనకు గురి చేయాలి అనో, లేదా మన కంగారు పెట్టాలనో ఇలా దేవుడైతే ఏ పుస్తకాన్ని కూడా రాయించలేదు. ఒక ప్రకటన గ్రంథమే కాదు, దేవుడు ఏ పుస్తకాన్ని కూడా ఆ ఉద్దేశంతో రాయించలేదు. మరి ఈ ప్రకటన గ్రంథం విషయంలోనే ఎందుకు ఇంతమంది ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? సో దీని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇదైతే మనం ఆలోచిస్తున్నటువంటి ఈ పుస్తకం అయితే బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకం కదా. బైబిల్ యొక్క అరేంజ్మెంట్ కూడా చాలా చక్కగా ఉంటుందండి. మీరు మొదటి గ్రంథం నుంచి కూడా మీరు చూడగలిగితే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చాలా చక్కని మంచి అరేంజ్మెంట్ అనేది చేశారు. ఏ పుస్తకాన్ని ఎక్కడ పెట్టాలి అర్థవంతంగా చాలా చక్కగా బైబిల్ అంతా కూడా అరేంజ్ చేశారు. ఆదికాండంలో మొత్తం అంతా కూడా ప్రతి దాని యొక్క ప్రారంభాన్ని మనం చూస్తూ ఉంటాము. ఈ ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి ప్రతి దాని యొక్క ముగింపును గురించి మనం చూస్తూ ఉంటాం. ఆదికాండంలో దేవుడు చాలా చక్కగా ఎలా చేశాడు, దేన్ని ఎలా చేశాడు అన్నటువంటి ప్రతి దాని యొక్క విషయాన్ని గురించి చెప్తూ ఉంటాడు. చివరికి వచ్చేసరికి ఈ ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి దేవుడు దేన్ని ఎలా ముగించాడు అనే దాని గురించినటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు నేను చెప్పబోయేటువంటి విషయాలు ఏంటి అంటే డైరెక్ట్గా ఈరోజు మనం పుస్తకంలోకి వెళ్ళట్లేదు కానీ జస్ట్ ఈరోజు మనం ఇంట్రడక్షన్ నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఈ ఇంట్రడక్షన్ అనేది ఈ పుస్తకానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఇంట్రడక్షన్ అనేది లేకపోతే ఈ పుస్తకం గురించినటువంటి సరైన అవగాహన రానే రాదు. మీరు ఎన్నిసార్లు ఈ పుస్తకాన్ని చదివినా నేను చెప్పబోయే ఈ సంగతులు ఏదైతే ఈరోజు నేను చెప్పబోతున్నానో ఈ సంగతులు మీరు మైండ్లో పెట్టుకోకపోతే, చెప్పినటువంటి విషయాలను బట్టి మీరు ఈ పుస్తకాన్ని చదవకపోతే ఈ పుస్తకం మీకు ఎప్పటికీ అర్థం కాదు. సో ఈ పుస్తకం అర్థం కావాలి అంటే ఈరోజు చెప్పేటువంటి క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఒక ఫౌండేషన్ లాగా. ఈ విషయాలన్నీ కూడా మీరు చాలా బాగా వినాలి, చాలా బాగా మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఒకసారి మనం అపోస్తుల కార్యాలు 17:11 వాక్యం మనం చూసినట్లయితే మనం అందరం కూడా ఈ సంఘస్థుల్లాగా ఉండాలి. ఎలాంటి సంఘస్థులు? వీళ్ళు చేసినటువంటి పని ఏంటి అంటే అపోస్తుల కార్యాలు 17:11 వాక్యంలో మీకు అందరికీ కూడా తెలుసు. మీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు కనుక ప్రతిదినము కూడా బెరయా సంఘస్థులు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారండి? బెరయా సంఘస్థులు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ప్రతి దినము కూడా లేఖనాలని పరిశీలిస్తూ ఉన్నారు. ఏం పరిశీలిస్తున్నారు? పౌలు శీల చెప్పేటువంటి సంగతులు అలా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నారు. అంటే సంఘముగా ఈరోజు మీరు కూడా చేయాల్సినటువంటి పని ఏంటి అంటే అలా ఉన్నాయా లేదా, ఓకేనా, అలా ఉన్నాయా లేదా అనే విషయాలను మనం పరిశీలించాలి. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నాను అంటే చాలామంది వాక్యాన్ని అలా ఉందా లేదా అని పరిశీలించకపోవడాన్ని బట్టే చాలామంది ఈరోజు భయపడుతున్నారు. నిజంగా చెప్తున్నాను, ఈరోజు ఈ క్లాస్ కనుక చాలా జాగ్రత్తగా వింటే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఎవరికి కూడా భయం అనేది కలగకూడదు. భయపెట్టడానికి దేవుడి పుస్తకాన్ని ఎవరికి కూడా రాయించలేదు. దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడో మనకు తెలుసుకుంటే నిజంగా ఈ రెండోసారి ఈ పుస్తకం గురించి మనం ఆలోచించినప్పుడు భయానికి అసలు ఎవరు కూడా గురికారండి. సో కాబట్టి ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి ఈ పుస్తకం ఏదైతే ప్రకటన గ్రంథం చదువుతున్నటువంటి ఈ విషయాలన్నీ, నేర్చుకుంటున్న ఈ విషయాలన్నీ కూడా బెరయా సంఘస్థులాగా అవి అలా ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం కూడా ఏం చేయాలి అంటే లేఖనాలని పరిశీలిస్తూ రావాలి. ఓకేనా? పౌలు శీల అలా చెప్పేటువంటి సంగతులు ఎలా ఉన్నాయని పరిశీలిస్తున్నారో అలా మనం కూడా పరిశీలించాలి. హిందీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హిందీలో కూడా మీకు కావాలా? సరే, మధ్యలో నేను కొన్ని మాటలు నేను హిందీలో కూడా చెప్తాను. సో దెన్ మీకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో బెరయా कलिसिया के जैसे हम भी क्या करना है जो वचन को वैसा है कि नहीं हम भी ढूंढना है. ठीक है? సో ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ప్రకటన గ్రంథం కాబట్టి ప్రకాశిత వాక్యం. సో ఎవరు రాశారు? ఫస్ట్ క్వశ్చన్, ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఎవరు? లేఖక్ కౌన్ హై? యోహాను. ఓకేనా? ఫస్ట్ పాయింట్.
మనం చూస్తున్నది ఎవరు, దేని గురించి అంటే వ్రాసింది ఎవరు అనే దాని గురించి. రైటర్ ఎవరు అంటే యోహాను. ఓకే, నెక్స్ట్ యోహాను ఎక్కడుండి రాశాడు? పద్మాసు దీపంలో నుంచి రాశాడు. ఓకే, తర్వాత ఎక్కడ ఉండి రాశాడు? థర్డ్ పాయింట్, ఎక్కడుండి అంటే పద్మాసు దీపం నుంచి కదా. ఒకసారి ఎలా ఉన్నాడు అంటే ఖైదీగా ఉన్నాడు. ఒకసారి మనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానును నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. హిందీలో ఎవరైనా చదువుతారు? హిందీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదంటే నేను తెలుగులోనే కంటిన్యూ అయిపోతాను. ఇన్కేస్ ఎవరైనా హిందీ వాళ్ళు కావాలి అనుకుంటే మనం హిందీలో కూడా చదువుదాం. ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటి అంటే, యోహాను ఎక్కడున్నాడు అంటే ఖైదీగా ఉన్నాడు. ఎక్కడ ఖైదీగా ఉన్నాడు అంటే పద్మాసు దీపంలో ఖైదీగా ఉన్నాడు. దేనికోసం ఖైదీగా ఉన్నాడు అంటే, ఇదిగో అక్కడ చెప్తున్నాడు, యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడనైన యోహాను నేను దేవుని వాక్యం నిమిత్తము యేసుక్రీస్తు సాక్ష్యము నిమిత్తము అంటున్నాడు. అంటే ఇక్కడ యోహాను భక్తుడు ఏ ఉద్దేశంతో అక్కడ ఉన్నాడు అంటే, ఏ కారణాన్ని బట్టి ఆయన పద్మాసు దీపంలో ఖైదీగా ఉన్నాడు అని అంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 రీజన్స్ అని అంటే, మొదటిది దేవుని వాక్యాన్ని బట్టి, రెండవది యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి సాక్ష్యాన్ని బట్టి. అంటే ఆయన ఖైదీగా ఉన్నాడు, పద్మాసు దీపంలో ఉన్నాడు, అక్కడి నుంచి లేఖ రాశాడు అన్న విషయం మనకు తెలుసు. అయితే ఏ కారణం చేత ఆయన ఖైదీగా ఉన్నాడు అంటే దెర్ ఇస్ 2 రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే దేవుని వాక్యం నిమిత్తము, రెండవది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి సాక్ష్యం. ఓకేనా? यदि हम हिंदी में देखा तो परमेश्वर के वचन के और उसके बाद यीशु का गवाही के कारण. ఓకేనా? సో ఈ 2 రీజన్స్ని బట్టి అతను ఉన్నాడు. ఎక్కడ ఖైదీగా ఉన్నాడు అంటే పద్మాస్ నామక్ ఏక్ టాపు మే ఓ సజా మే థా. ఠీకే, ఆయన ఒక ఖైదీగా అక్కడ ఉన్నాడు. తర్వాత ఈయన ఎవరికి రాస్తున్నాడు? ఇప్పటివరకు మనం చూసాము ఎవరు రాస్తున్నారు అనేది చూసాము, ఎక్కడుండి రాస్తున్నాడు అనేది చూసాము, ఏ కారణాన్ని బట్టి ఖైదీ అయ్యాడు అనేది చూస్తున్నాము. తర్వాత మనం చూస్తున్నది ఈయన ఎవరికి రాస్తున్నాడు. కిస్కో లిఖా గయా హై, ఎవరికి? వెరీ గుడ్ అండి. ఇది ఎవరి కోసం రాయబడింది అంటే ఆసియాలో, చిన్న ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలకి రాయబడి ఉన్నటువంటి లేఖనం ఈ యొక్క పత్రిక. ఒకసారి మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం చూడండి ఎవరైనా. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయునది. ఆసియాలో ఉన్నటువంటి ఎన్ని సంఘాలకు రాస్తున్నాడంట? 7 సంఘాలకి రాస్తున్నాడు. నోట్స్ రాసుకునే వాళ్ళు ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ 7 సంఘాల పేర్లు ఏంటి అనేది కూడా రాసుకోండి. ఎక్కడుంది ఆ 7 సంఘాల పేర్లు? 10వ వచనము 11వ వచనంలో మీరు చూస్తారా? ఎక్కడుంది? 1వ అధ్యాయంలో 11లో ఉంది. 11వ వచనంలో ఉన్నటువంటి ఆ 7 సంఘాల పేర్లు రాసుకోండి. ఏంటి ఆ 7 సంఘాలు? క్యా క్యా హై? 7 కలీసియా కా నామ్ క్యా హై? ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదోకియా అను 7 సంఘాలు ఉన్నాయని చెప్తున్నాడు. సో ఎవరికి రాస్తున్నాడు అంటే 7 సంఘాలకు రాస్తున్నాడు. ఓకేనా? 7 సంఘాలకి, అది కూడా మీరు రాసుకోండి. అంటే ఎవరికి రాస్తున్నాడు అంటే 7 సంఘాలకు రాస్తున్నాడు. మరి ఎందుకు రాస్తున్నాడు, ఏ ఉద్దేశంతో రాస్తున్నాడు అని అంటే, ఆల్రెడీ ఈ సంఘస్థులందరూ కూడా ఎలా ఉన్నారు అంటే చాలా హింసల్లో ఉన్నారు వీళ్ళు. ఎవరికైతే ఈయన లేఖ రాస్తూ ఉన్నాడో ఆ 7 సంఘాల వారు, క్రైస్తవులు అనబడినటువంటి వారు, అప్పటికి రోమా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే చాలా హింసకు వాళ్ళని గురి చేస్తుంది. ఆ హింసలో హింసించబడుతున్నటువంటి వారికి ఆదరణ కలిగించడానికి అపోస్తులైనటువంటి యోహాను ఈ యొక్క పుస్తకాన్ని రాశాడండి, ఈ యొక్క పత్రికను రాశాడు. మీకు అర్థమవుతుందండి ఏ ఉద్దేశంతో దీన్ని రాశాడు అని అంటే? 7 సంఘాలకే రాశాడు. అయితే ఏ ఉద్దేశంతో రాశాడు అని అంటే, అక్కడ ఉన్నటువంటి శ్రమలు పడుతున్నటువంటి వారందరికీ కూడా గొప్ప నిరీక్షణ, ఆదరణ కలగడానికి, ఆ హింసలు సహిస్తూ దేవుని కొరకు విశ్వాసంలో నిలబడడానికి, ఎంతవరకు నిలబడాలి అంటే మరణం వరకు కూడా వాళ్ళు దేవుని కోసం విశ్వాసంలో నిలబడాలి అనే ఉద్దేశంతో అపోస్తలుడైనటువంటి యోహాను ఈ యొక్క పుస్తకాన్ని రాశాడండి. ఒకసారి మీరు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చూడండి ఒకసారి.
ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండునుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అంటే ఇప్పుడు యోహాను భక్తుడు ఏం కన్వే చేయాలనుకుంటున్నాడు దీని ద్వారా అని అంటే, ఎవరైతే శోధనలో ఉన్నారో, హింసలలో ఉన్నారో వారందరికీ కూడా ఆదరణ కలిగించడానికి ఈ పత్రిక రాస్తున్నాడు. అలాగే చెప్తున్నాడు, ఇదిగో శ్రమల్లో మీరు చాలా ఓపికగా ఉండండి, మనం మరణం వరకు కూడా నమ్మకంగా ఉండాలి, ఆ తర్వాత మనకి జీవకిరీటం కలగబోతుంది అని వారందరికీ కూడా ఆదరణ ఇస్తూ, వారందరికీ కలగబోయేటువంటి బహుమానాన్ని గురించి చూపిస్తూ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పత్రికను యోహాను గారు రాస్తున్నారనమాట. ఓకేనా, ఉద్దేశం అనేది మీకు తెలిసింది. అసలు ఇదంతా కూడా యోహాను ఎలా రాస్తున్నాడు అని అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం కానీ మీరు చూశారు అంటే, ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనానికి వద్దాం. ఎలా రాస్తున్నాడు ఈయన? యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే, రాసే వ్యక్తి ఎవరు అంటే యోహాన్, మనకు తెలుసు. లేఖక్ కౌన్ హే? యోహన్నా. లేకిన్ ఈ యోహన్నాకో ఈ ప్రత్యక్షత అనేది ఎలా వచ్చింది ఆయనకి? దేవుడే అనుగ్రహించాడు. ఎలా అంటే మీరు చూడండి, ఈ కనెక్షన్ ఎలా ఉంటుంది అంటే, యేసుక్రీస్తుకు దేవుడు అనుగ్రహించాడు. ఓకేనా, మొదట మీరు ఆర్డర్లో పెట్టుకుంటే, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుకి ఆ ప్రత్యక్షాన్ని ఇస్తే, ఆ విషయాన్ని తెలియజేస్తే, యేసు ప్రభు తన దూత ద్వారా యోహానుకు దాన్ని తెలియజేశాడు అని ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ వచనం మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే, పైన గాడ్ ద ఫాదర్, తండ్రి అయిన దేవుడు, దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఒక దూత ద్వారా ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నాడు అని ఒక ఆర్డర్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అలా మనం గమనించినప్పుడు యోహాను పద్మాసు ద్వీపంలో ఖైదీగా ఉండి, చెరగా ఉండి, ఏదైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆ దూత ద్వారా పంపించినటువంటి సమాచారం ఏదైతే ఉందో, ఈయన దాన్ని ఎలా రాస్తున్నాడు అంటే దర్శనాన్ని చూస్తూ రాస్తున్నాడు. మీ అందరికీ ఒక విషయం అర్థం కాదు, దర్శనానికి కళకి తేడా తెలుసు కదా మీకు. దర్శనం అంటే ఏంటి? దర్శనము అన్న మెలకువగా ఉన్నప్పుడు, మన పూర్తి స్పృహలో ఉన్నప్పుడు ఆ ప్రత్యక్షత, ఆ దర్శనం మనకు కలగడం. అలాగే కళ అనేది ఏంటి అంటే, మనం పూర్తి అంటే డీప్ స్లీప్లో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు మనకు వచ్చేది కళ అనమాట. ఓకేనా, సో ఇక్కడ యోహాన్ అయితే నిద్రపోవట్లేదు, కానీ యోహాను పూర్తి స్పృహలో ఉన్నాడు. ఆయనకు చూపిస్తున్నటువంటి ఆ ప్రత్యక్షత, ఆయన కలిగినటువంటి ఆ ప్రత్యక్షతను గురించి ఈయన చక్కగా రాస్తా ఉన్నాడు అనమాట. ఎవరు? యోహాన్ గారు. ఇప్పుడు వరకు మీరు ఎన్ని విషయాలు నేర్చుకున్నారు చెప్పండి? వేటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. రైటర్ ఎవరు? యోహాను. తర్వాత రెండో పాయింట్ ఏంటి? తర్వాత ఎక్కడి నుంచి రాశాడు? పద్మాసు ద్వీపంలో ఖైదీగా ఉండి రాశాడు. ఖైదీగా ఎందుకున్నాడు? దేనికోసం ఖైదీగా ఉన్నాడు? దేవుని వాక్యాన్ని బట్టి, యేసుక్రీస్తుని సాక్ష్యం గురించి. తర్వాత ఎవరికి రాశాడు? ఆసియాలో ఉన్న 7 సంఘాలకు రాశాడు. తర్వాత ఎందుకు రాశాడు? ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంతో రాశాడు? వారు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆదరణ నిరీక్షణ కలగడానికి, మరణం వరకు వాళ్ళు నమ్మకంగా, విశ్వాసంగా, వాళ్ళు స్థిరంగా ఉండడానికి. ఓకేనా, శ్రమలు కలిగిన మరణం వరకు కూడా వాళ్ళు నమ్మకంగా, స్థిరంగా ఉండాలి విశ్వాసంలో అని రాశాడు. తర్వాత ఇంకేం చూసాం? అంతేనా? ఇంకేం చూసాం? తర్వాత ఎలా రాశాడు అంటే, తండ్రి అనేటువంటి దేవుడు క్రీస్తు ప్రభుకి ఇచ్చాడు, తర్వాత ఆ దర్శనం ఆయనకి ప్రత్యక్షతను చూస్తూ ఆయన రాశాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రాసినటువంటి దీని యొక్క శైలి అంటే ద వే ఆఫ్ రైటింగ్ గురించి మనం ఇప్పుడు ఆలోచించేద్దాం. ఓకేనా, యోహాను ప్రత్యక్షతలో ఆయనకు కనిపించినటువంటి దాని గురించి ఏదైతే యేసు ప్రభు ఆయనకు బయలుపరిచినటువంటి దాన్ని, ఆ ప్రత్యక్షతను రాశాడు. రాసిన వ్యక్తి ఎలా రాశాడు? ఆ స్టైల్ ఏంటి? ఏ లాంగ్వేజ్లో దీన్ని రాశాడు అంటే, లాంగ్వేజ్ కాదు అంటే ద వే ఆఫ్ రైటింగ్ ఉంటుంది కదా,
అది ఎలా రాశాడు అనే దాని గురించి మనం ఆలోచించేద్దాం. ఎందుకు పర్టికులర్గా నేను ద వే ఆఫ్ రైటింగ్ అని నేను పర్టికులర్గా చెప్తున్నాను అంటే, బైబిల్ అంతా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు బైబిల్ అంతా కూడా ఒకేలాగా ఒకే విధానంలో మొత్తం కూడా రాయలేదు. ఒకసారి మనం బైబిల్ అంతా ఆలోచించేద్దాం. ఫస్ట్ బుక్ ఏంటి బైబిల్లో? ఆదికాండం కదా. ఈ ఆదికాండం నుంచి మీరు ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ 66 పుస్తకాల సారాంశాన్ని మనం గ్రహించినప్పుడు, ఈ 66 పుస్తకాల్లో మనకి కొన్ని స్టైల్స్ ఆఫ్ రైటింగ్స్ కనబడతా ఉంటాయి, కొన్ని విధానాలు మనకు కనబడతా ఉంటాయి. ఎలాంటి విధానాలు మనకు కనబడతాయంటే, మొదటిది కథా రూపంలో, అంటే ఒక వృత్తాంత రూపంలో, ఒక స్టోరిటికల్ వేలో చెప్తా ఉంటారు. ఓకేనా. కొన్ని కథలన్నీ కూడా మనకు బైబిల్లో అలా కనబడతా ఉంటాయి. ఫస్ట్ది. రెండవది వచ్చేసరికి మనకి ధర్మశాస్త్ర రూపంలో విధులు, నియామకాలు ఇవన్నీ కూడా మనకి కనబడతా ఉంటాయి. ఇది రెండవది ధర్మశాస్త్ర రూపంలో. మూడవది వచ్చేసరికి హిస్టరీ మనకు కనబడతా ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఆ చరిత్ర తెలియజేస్తూ ఉంటుంది. ఓకేనా. తర్వాత వచ్చేసరికి మనకి పొయిటికల్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. కీర్తనలు కానీ ఇవన్నీ కూడా కీర్తనలు, తర్వాత కీర్తనల్లోనే మనకి ప్రార్థనలు. ఓకేనా. ఇది ఒక రకము. నాలుగవది. ఐదో వచ్చేసరికి జ్ఞాన సాహిత్యము, సొలొమోను కానీ ఇవన్నీ కూడా మనకి పొయిటికల్లో, అలాగే జ్ఞాన సాహిత్యంలో వైజ్గా మనకి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు, సామెతలు ఇవన్నీ కూడా మనకి ప్రొవర్బ్స్ తెలియజేస్తుంటాయి, నీతివచనం. ఆ తర్వాత ప్రవక్తలు, వారి యొక్క ప్రవచనాలు, భవిష్యవాణి. ఓకేనా. భవిష్యవక్త ఆర్ భవిష్యవాణి, ఈ స్టైల్ ఆఫ్ రైటింగ్ కూడా ఉంటుంది. ఓకేనా. అంటే వాళ్ళు ఎలా ప్రవచనాలు రాశాడు, అవి ఎలా నెరవేరినాయి, వీటి గురించి మనం చూస్తూ ఉంటాం. తర్వాత జీవిత చరిత్ర, లైక్ న్యూ టెస్ట్మెంట్కి కానీ మనం వచ్చామనుకోండి, యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర ఎలా ఉంది. పర్టికులర్గా న్యూ టెస్ట్మెంట్లో ఫస్ట్ 4 బుక్స్ మనకు తెలియజేసేది ఏంటి అంటే, జీసస్ క్రైస్ట్ లైఫ్ స్టోరీ, ఆయన యొక్క జీవిత చరిత్ర ఎలా ఉంది అనే దాని గురించి, ఎక్కడ పుట్టాడు, ఏం జరిగింది, చివరికి ఎలా మరణించాడు, ఆయన జీవిత చరిత్రను తెలియజేస్తూ ఉంటాయి 4 పుస్తకాలు. ఆ తర్వాత మనకు గమనించినప్పుడు పత్రికలు మనకు కనబడతా ఉంటాయి. ఓకేనా. లెటర్స్ మనకు కనబడతా ఉంటాయి. లాస్ట్ మనం గమనించినప్పుడు ఇది అలంకార భాషలో రాయబడి ఉన్నటువంటి స్టైల్ కూడా మనకు కనబడతా ఉంటుంది. ఓకేనా. ఫిగరేటివ్ లాంగ్వేజ్ అని కూడా చెప్పొచ్చు, అలంకార భాష. ఓకేనా. నేను మీకు 9 రకాలైనటువంటి ఆ స్టైల్స్ నేను చెప్పాను. కథలు, వృత్తాంతాలు అని, తర్వాత ధర్మశాస్త్రము అని, తర్వాత చరిత్ర అని, కీర్తనలు, ప్రార్థనలు అని, జ్ఞాన సాహిత్యం, పొయిటికల్ లాంగ్వేజ్ అని, తర్వాత ప్రవక్తలు, ప్రవచనాలు అని చెప్పేసి, తర్వాత జీవిత చరిత్ర అని చెప్పేసి, దాని తర్వాత పత్రికలు, లెటర్స్, ఆ తర్వాత అలంకార భాష అనే దాని గురించి నేను చెప్పాను. అయితే పర్టికులర్గా ఈరోజు అంటే బైబిల్ ఓవరాల్గా చూస్తే ఇన్ని రకాలైనటువంటి రాసినటువంటి విధానాలు మనకు బైబిల్ అంతట్లో కనబడతా ఉన్నాయి. మరి పర్టికులర్గా ఈ బుక్ గురించి ఆలోచిస్తే, ప్రకటన గ్రంథం గురించి, రెవల్యూషన్ గురించి ఆలోచిస్తే, ఇవి ఎలా రాయబడింది అంటే, ఇది కూడా 3 టైప్స్లో రాయబడింది. ఓకేనా. 3 విధానాల్లో రాయబడింది. ఎలా రాయబడింది అంటే, ఒకటి పత్రికల్లాగా రాయబడింది. మొదటి చెప్తారు కదా 7 సంఘాలకు రాసిన పత్రిక అని. సో ఇది స్టైల్ ఆఫ్ రైటింగ్లో మనం గమనించినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇది ఒక పత్రిక, ఇది ఒక లెటర్ టైప్ అనమాట, చిట్టి చేశారు. ఠీకేనా. దాని తర్వాత ఇది ఒక ప్రవచన రూపంలో కూడా మనకు కనబడుతుంది. ఫస్ట్ది అయితే లెటర్స్ టైప్లో, సెకండ్ది వచ్చేసరికి పత్రిక రూపంలో ఫస్ట్ది, సెకండ్ది వచ్చేసరికి మనకి ప్రవచన రూపంలో, సెకండ్ది ప్రవచన రూపము. ఓకేనా. ప్రొఫెసీ. తర్వాత థర్డ్ది వచ్చేసరికి అలంకార భాష. ఈ పర్టికులర్ బుక్లో ఈ 3 స్టైల్స్ని యూజ్ చేశారు. పత్రికలాగా, తర్వాత భవిష్యవాణి కితాబ్ లాగా, దాని తర్వాత అలంకార భాషలాగా. ఓకేనా. మీకు అర్థమైందండి. ఈ 3 స్టైల్స్ కూడా దీనికి యూజ్ చేయడం జరిగింది. అయితే మోస్ట్ ఆఫ్ ద బైబిల్ పండితులు దీన్ని చెప్పేది ఏంటంటే, ఇది అపోక్లిప్టిక్ లాంగ్వేజ్లో రాయబడింది. అపోక్లిప్టిక్ అనేది ఇది ఒక గ్రీక్ వర్డ్ అనమాట. ఓకేనా. అపోక్లిప్టిక్. ఈ అపోక్లిప్టిక్ లాంగ్వేజ్లో ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని, చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథాన్ని రాశారనమాట. ఈ అపోక్లిప్టిక్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఇది ఈ భాషా శైలి ఎలా ఉంటుంది అంటే, ఈ అపోక్లిప్టిక్ లాంగ్వేజ్ అనేది ఇది ఎలా ఉంటుంది అంటే, కొన్ని చిహ్నాలు, కొన్ని గుర్తులు ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఈ లాంగ్వేజ్లో కొన్ని గుర్తులు, కొన్ని చిహ్నాలు, కొన్ని సింబల్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్న విషయాన్ని కన్వే చేయడానికి ఈ వే ఆఫ్ స్టైల్లో రాయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. అపోక్లిప్టిక్ అంటే టు యూజ్ ద సింబల్స్ ఆర్ సైన్స్, ఇవన్నీ కూడా యూజ్ చేసి రాసే విధానాన్ని ఏమంటారు అంటే అపోక్లిప్టిక్ లాంగ్వేజ్ అంటారు. यदि हिंदी में देखा जाएगा तो चिन्ह और तस्वीर को इस्तेमाल करना है, क्योंकि लोगों को जो समाचार पहुंचाने के लिए, जो संदेश देने के लिए,
ఠీకే. సో, ఈ లాంగ్వేజ్ అనేది ఇలా ఉంటదనమాట. నేను మీ అందరికీ ఒక క్వెషన్ అడుగుతున్నాను. పాత నిబంధనలో ఏ పుస్తకమైనా ఇలా రాయబడిందా? అంటే ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజ్‌లో రాయబడిందా? అపోక్లిప్టిక్ లాంగ్వేజ్‌లో. లైక్ చిన్ और तस्वीर को दिखा के उन लोगों को संदेश దానియేలు. पुराना नियम में भी है। दानियल किताब है और यहेज़केल है, जकर्या भी है। హెజెకియా. యెహెజ్కేల్. యెహెజ్కేలు. మొత్తం పాత నిబంధనలో 3 పుస్తకాలు ఉన్నాయండి. ఆ 3 పుస్తకాలు ఏంటి అంటే దానియేలు, యెహెజ్కేలు, జకర్యా. ఈ పుస్తకాలు సేమ్ ఈ ప్రకటన గ్రంథం ఎలాగైతే రాయబడిందో అలాగే రాయబడింది. అపోక్లిప్టిక్ లాంగ్వేజ్‌లో రాయబడింది అది కూడా. ఓకేనా? రైట్. సో, ఈ అపోక్లిప్టిక్ లాంగ్వేజ్ గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. ఈ అపోక్లిప్టిక్ లాంగ్వేజ్ అంటే ఏమనుకుంటున్నాం? దేన్ని యూజ్ చేయడం అనుకుంటున్నాం? సింబల్స్. సింబల్స్ యూజ్ చేయడం అనుకుంటున్నాం. అంటే సింబల్స్ యూజ్ చేయడం అంటే ఎగ్జాక్ట్‌లీ దాన్నే మనం లిటరల్‌గా తీసుకోవచ్చా? తీసుకోకూడదు. తీసుకోకూడదు. ఒక సింబల్ యూజ్ చేస్తున్నాడు అంటే एक चिन्ह को दिखाने से उसके पीछे एक अर्थ रहता है. అవునా? ఒక చిహ్నాన్ని చూపిస్తున్నాడు అంటే, ఒక గుర్తు చూపిస్తున్నాడు అంటే దాని వెనకాల ఏదో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి తప్ప లిటరల్‌గా అదే అని మనం అర్థం చేసుకోకూడదు. మీకు అర్థమవుతుందా? సో, అలా మనం క్లియర్‌గా దీన్ని చూడాలి. అలా కాకుండా ఒక సింబల్ ఉంది, ఒక ఫిగర్ ఉంది, ఒక నెంబర్ ఉంది, దాన్నే నేను ఎలా ఉందో అలాగే అర్థం చేసుకుంటాను అంటే ఖచ్చితంగా మనం చాలా మిస్టేక్ చేస్తున్నాం. అర్థమవుతుందా? సో, చాలామంది ఈ ప్రకటన గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడానికి, రెండవది చాలా మిస్ఇంటర్ప్రిటేషన్ జరగడానికి, చాలా తప్పుగా వ్యాఖ్యానాలు జరగడానికి కారణం ఏంటి అంటే ఇదిగో ఈ లిటరల్ లాంగ్వేజ్‌లో తీసేసుకోవడం. అక్కడ ఎలా రాయబడి ఉందో అలా తీసేసుకోవడం. సో, కాబట్టి ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ఎప్పుడూ కూడా అది ఎలా రాయబడి ఉందో అలా చదవకూడదు. దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటి అనేది మనం చదవాలి. ఓకేనా? దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేది మనం గ్రహించాలి. ఉదాహరణకి నేను మీకు ఒక ఉద్దేశాన్ని చెప్తాను. ముందు మనం ఒక విషయాన్ని ఆలోచించేద్దాం. యోహాను అసలు రాసే విషయాన్ని క్లియర్‌గా రాయొచ్చు కదా! క్లియర్‌గా రాయకుండా ఈ సింబల్స్ యూజ్ చేస్తూ, ఒక నంబర్స్ యూజ్ చేస్తూ, లేదా ఏదో ఆయన అర్థం కాని విధంగా ఎందుకు రాయాలనుకుంటున్నాడు యోహాను? రీజన్ ఏమై ఉంటది? యోహాను రాసేటప్పుడు క్లియర్‌గా రాయొచ్చు. యోహాను రాయడం ఇదేమి కొత్తేం కాదు. యోహాను ఆల్రెడీ ఎన్ని పుస్తకాలు రాశాడండి క్రొత్త నిబంధనలో? యోహాను సువార్త, మొదటి యోహాను, 3 ఆ! పత్రికలు. యోహాను రాసినటువంటి చివరిది ఇది మొత్తం 5 రాశాడు. ఇది చివరిది. ఇది 5వది. మొత్తం 4 ఉన్నాయి. యోహాను సువార్త ఉంది. ఆయన రాసిన పత్రికలు 3 ఉన్నాయి. మరి అవన్నీ కూడా చాలా క్లియర్‌గా ఉంటాయి. యేసు ప్రభు జీవిత చరిత్రను కూడా రాశాడు ఆయన. అంత క్లియర్‌గా ఆయన రాసినప్పుడు మరి ఈ ప్రకటన గ్రంథం దగ్గరకొచ్చేసరికి మాత్రం ఎందుకు ఈయన సింబల్స్ యూజ్ చేస్తూ అర్థం కాని అపోక్లిప్టిక్ లాంగ్వేజ్‌లో రాయాల్సినంత అవసరం ఎందుకొచ్చింది ఈయనకి? రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ ఈయన ఎక్కడున్నాడు అంటే క్రీస్తు విషయమైన నిందల్లో, శ్రమల్లో ఉన్నాడు. ఆయనతో పాటు శ్రమలు, నిందలు అనుభవిస్తున్నటువంటి క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళకి ఆదరణ కలగజేయడానికి ఈయన రాస్తున్నాడు. అలా వాళ్ళకి రాసేటప్పుడు ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళందరికీ ఎలా ఆయన ఆదరణ కలుగజేస్తున్నాడు యోహాను భక్తుడు అని అంటే ఇదిగో మనం అందరం కూడా ఈ పుస్తకం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మనం అందరం కూడా క్రీస్తు ప్రభు ద్వారా మనం విమోచించబడ్డాము. ఆయన రాజ్యంలో మనం చేర్చబడ్డాము. ఆయా వంశాల నుంచి, ఆయా జాతుల నుంచి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుంచి దేవుడు మనలందరినీ కూడా ఏర్పాటు చేసుకుని ఇదిగో ఆయన రాజ్యంలో మనలందరినీ కూడా చేర్చుకున్నాడు. ఆయనతో కలిసి యుగయుగాలు కూడా మనం రాజ్యం చేయబోతూ ఉన్నాం. ఇదిగో కొంతకాలం మనకు శ్రమ కలగబోతుంది. అయినా సరే అంతిమ విజయం మనదే. మనమందరం కూడా క్రీస్తుతో యుగయుగాలు మనం రాజ్యం చేయబోతున్నాం. అంతము లేనటువంటి రాజ్యంలో మనం అందరం ఉన్నాము అన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ సంఘం అంతటికి కూడా హింస ఎవరు కలుగజేస్తున్నారు? ఎవరి ద్వారా హింస కలుగుతుంది? వాళ్ళకి రోమీయుల ద్వారా హింస కలుగుతుంది. రోమా ప్రభుత్వం ద్వారా, రోమీయుల ద్వారా హింస కలుగుతుంది. ఇప్పుడు ఈయన డైరెక్ట్గా రాశాడు అనుకుందాం. ఫర్ సపోజ్ ఏమని రాసుంటాడు? రోమా ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు, రోమీయులకు అంతం కలగబోతుంది, వాళ్ళకి నాశనం కలగబోతుంది, ఇదిగో అంతిమ విజయం మనదే, యేసు ప్రభు ద్వారా మనం నిత్య రాజ్యంలో ఉంటాము, ఇదిగో యుగయుగాలు కూడా మనదే రాజ్యము అని చెప్పి ఆయన రాశాడు అనుకోండి. ఇప్పుడు పొరపాటున ఆయన రాసినటువంటి ఈ లెటర్ అనేది రోమా అధికారుల దగ్గరికి వెళ్ళింది అనుకుందాం. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎలా ఉంటుంది? పోనీ ఆ రోమీలకి ఏమైనా అర్థమైద్దా? డైరెక్ట్గా రాస్తే అర్థమైద్ది. కానీ ఇప్పుడు యోహాను వాళ్ళకి అర్థం కాకుండా రాశాడు. ఇప్పుడు రీజన్ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే ఎందుకు ఈయన సింబల్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ రాశాడు అంటే ఇది ఎవరికి అర్థం కాకూడదు అంటే శత్రువులైనటువంటి రోమీలకు అర్థం కాకూడదు. కానీ ఎవరికి అర్థం కావాలి?
ఎవరైతే క్రైస్తవులుగా యూదులుగా ఉన్నారో వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు మీకు మళ్ళీ డౌట్ రావచ్చు. మీకు డౌట్ ఏంటంటే, సరే రోమీలకైతే అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం కాదని మనం అనుకుందాం. మరి వీళ్ళకి అర్థమైద్దా? ఈయన ఎవరికైతే రాస్తున్నాడో మరి వాళ్ళకి అర్థమైద్దా? ఖచ్చితంగా అర్థమైద్ది. ఎందుకు అర్థమైద్ది? ఎందుకు అర్థమైద్ది అంటే, ఆల్రెడీ ఈ అపోక్లిప్టిక్ లాంగ్వేజ్ అనేది జూయిష్కి వెల్ నోన్, చాలా బాగా తెలుసు వీళ్ళకి. క్రైస్తవులకి పాత నిబంధన లేఖనాలు వీళ్ళు బాగా పరిశీలిస్తారు కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ పాత నిబంధనలో డానియేలు, యెహెజ్కేలు, జకరియా ఈ పుస్తకాల మీద అవగాహన ఉంది కాబట్టి అవన్నీ కూడా వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఇది చదువుతున్నప్పుడు కూడా వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది, చాలా క్లియర్గా అర్థమైంది. సో లేఖనాల మీద ఎవరికైతే అవగాహన ఉంటుందో ఆ లాంగ్వేజ్ మీద కూడా వీళ్ళకి అవగాహన ఉంటుంది. సో దెన్ వీళ్ళకి చాలా క్లియర్గా ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మనం ఒకవేళ ప్రకటన గ్రంథం చదవాలి, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి, రైట్ వేలో మనం అర్థం చేసుకోవాలి అంటే ద కీ పాయింట్ ఏంటి అంటే, మనం కూడా ఫస్ట్ సెంచురీ క్రిస్టియన్స్ ఎలాగైతే ఏ దృష్టికోణంతో దాన్ని చూసి చదివారో అదే వేలో మనం చదివితే ఖచ్చితంగా మనకు అర్థమైంది. ద రైట్ వే మనకు అర్థమవుతుంది, క్లియర్గా ఆ ఉద్దేశం ఏంటి మనకు అర్థమైంది. అలా కాకుండా ఈరోజు 21st సెంచురీ క్రిస్టియన్స్ లాగా ఈరోజు మనకున్నటువంటి అవగాహనను బట్టి ఈ పుస్తకాన్ని లిటరల్గా మనం అర్థం చేసుకుని చదివితే అస్సలు ఏం అర్థం కాదు. ఈరోజు చాలామంది మిస్టేక్ చేసేది అదే. సో కాబట్టి మనం ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఆ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు దాన్ని ఎలాగైతే చదివారో, రాసిన వ్యక్తి ఏ ఉద్దేశంతో రాశాడో, తీసుకున్న వాళ్ళు ఏ ఉద్దేశంతో దాన్ని చదువుతున్నారో, ఆ అపోక్లిప్టిక్ లాంగ్వేజ్ ఏంటి అనేది అవగాహనతో మనం చదివితే దీన్ని చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. పాయింట్ మీకు అర్థమైందా? మీకు అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సపోజ్ మీకు ఒక వ్యక్తి గురించి నేను ప్రస్తావిస్తాను. ఆ వ్యక్తి ఎవరు అంటే, మీ అందరికీ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ తెలుసా? ఎంతమందికి తెలుసు? తెలుసు. చాలామందికి ఐడియా ఉంటుంది. ఆయన ఒక ప్రొఫెట్ అని తన గురించి తాను చెప్పుకుంటాడు, ఒక ప్రవక్త అని చెప్పేసి. ఎందుకు ఆయన గురించి నేను చెప్తున్నానంటే, ఒక సమయంలో, ఏ సమయంలో అంటే ఎలక్షన్స్ జరిగే టైంలో ఆయన ఒకసారి ఏం చెప్పాడంటే, ఒక భవిష్యవాణి, ఒక ప్రవచనం చెప్పాడు. ఆయన ఏమని ప్రవచనం చెప్పాడు అంటే, కారు ఎలక్షన్ టైంలో కారు డీజిల్ లేకపోయినా, పెట్రోల్ లేకపోయినా అది నడుస్తూనే ఉంటుంది అని చెప్పాడు. రెండవది ఏం చెప్పాడు అంటే, ఎలక్ట్రిసిటీ లేకపోయినా, ఇన్వర్టర్ లేకపోయినా ఫ్యాను ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈ ప్రవచనం మీకు చెప్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఇదే విషయాన్ని నేను మీకు చెప్పాను కదా, ఈ విషయం చెప్తున్నప్పుడు మీకేం అర్థమైంది? అసలు నిజంగా అలా జరుగుతుందా? కారు పెట్రోల్ డీజిల్ లేకుండా నడుస్తుందా? ఫ్యాను కరెంటు ఇన్వర్టర్ లేకుండా తిరుగుతుందా? సాధ్యమేనా? మరి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడు దాన్ని? ఫ్యాన్ అయితే మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి ఈజీగా తెలుసు కదా, అది ఒక పొలిటికల్ పార్టీ సింబల్. అది మీకు అర్థమవుతుందా? అది ఒక పొలిటికల్ పార్టీ సింబల్, వైఎస్ఆర్సీపీ సింబల్ ఫ్యాను. తర్వాత కేసీఆర్ తెలంగాణ ఎలక్షన్స్ని మైండ్లో పెట్టుకుని కారు గురించి చెప్పాడు. ఇది మనకు అర్థమైంది. సో ఇదే విషయాన్ని ఇలాగే మనం ఒక అమెరికాలో ఉన్న వాళ్ళకి చెప్పామనుకుందాం, వాళ్ళకేం అర్థమైంది? ఒకవేళ ఇంటర్ప్రిట్ చేయమన్నాం అనుకోండి, ఇంటర్ప్రిట్ చేయమంటే వాడికి అర్థం కాదు ఫస్ట్ థింగ్. ఒకవేళ ఇంటర్ప్రిట్ చేయమంటే ఏదేదో రాస్తాడు. పెట్రోల్ డీజిల్ లేకపోతే ఒకవేళ బ్యాటరీతో నడుతుందేమో కార్ అని రాస్తాడు ఆయన, ఒకవేళ ఇంటర్ప్రిట్ చేయమంటే. అంటే అలా చాలా రకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి అర్థం కాకపోతే. కానీ రైట్ ఆలోచన ఏంటి, కరెక్ట్ విధానం ఏంటి అంటే, దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు దాన్ని సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయగలరు. నిజానికి ఆ బెల్లంపల్లి పాస్టర్ ఏదైతే చెప్పాడో దానికి అంతా రివర్స్ జరిగిందనుకోండి. తెలంగాణలో ఆయన ఓడిపోయాడు, ఇక్కడ ఆంధ్రాలో ఈయన ఓడిపోయాడు. అది సరైన ప్రవచనం కాదు. ఎందుకంటే దేవుని ఆత్మ ప్రేరణతో నేను చెప్తున్నాను అని చెప్పినటువంటి మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. మరి దేవుని పేరిట చెప్పే మాట అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఆయన అయితే చెప్పిన మాట అంతా కూడా తప్పుగానే జరిగింది. సో అది కాదు నేను చెప్పాలని విషయం ఏంటి అంటే, ఇది అంటే ఒక సింబల్ వేలో కూడా ఒక మెసేజ్ని కన్వే చేయొచ్చు అనే విషయాన్ని. ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా అలానే ఉంటుందండి. ప్రకటన గ్రంథం అంతా కూడా అలానే ఉంటుంది. ఒక సింబల్స్ని చెప్తూ ఉంటాడు, డ్రాగన్స్ గురించి చెప్తూ ఉంటాడు, నెంబర్స్ గురించి చెప్తూ ఉంటాడు, చాలా రకాలైనటువంటి కొన్ని పేర్లు మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా మనకు చూపిస్తున్నప్పుడు కొంతమంది లిటరల్గా అర్థం చేసేసుకుని చాలా భయానికి గురైపోతూ ఉంటారు. కానీ నిజానికి దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అనేది మనం గ్రహించాలి. అసలు ఇది దేనికి సింబల్గా ఉంది, దీన్ని ఏ ఉద్దేశంతో దీన్ని ఈయన తీసుకున్నాడు అనేది మనకు అర్థమైనప్పుడు కరెక్ట్గా దాని గురించినటువంటి అవగాహన మనం చేసుకోగలుగుతాం. ఓకేనా? రైట్. ఇంకా మనం ఏం చూద్దాము అంటే,
మ్మ్. అమ్మా ఇప్పుడు వరకు మనం ఆలోచించింది ఏంటి? ప్రకటన గ్రంథం అనేది చెప్పండి అమ్మా. నేను రివైండ్ చేసిన తర్వాత నుంచి చెప్పాను కదా, ప్రకటన గ్రంథం ఎందుకు అపోక్లిప్టిక్ లాంగ్వేజ్లో రాయాల్సి వచ్చింది. అపోక్లిప్టిక్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అపోక్లిప్టిక్ లాంగ్వేజ్లో ఏముంటుంది? గుర్తులు, చిహ్నాలు, సింబల్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసి రాయాలి. అవి లిటరల్గా మనం తీసుకోవచ్చా అపోక్లిప్టిక్ లాంగ్వేజ్లో రాసినప్పుడు? లేదు. దాని వెనకాల ఏముంటుంది అంటే ఒక ఉద్దేశం ఉంటుంది కదా. ఆ ఉద్దేశాన్ని మనం ఏం చేయాలి? గ్రహించాలి. సో చాలామంది పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఈ ప్రకటన గ్రంథం చదివేటప్పుడు కొంతమంది ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే, కొంతమంది కొన్ని రకాలైనటువంటి ప్రజలు ఎలాంటి వారు ఉన్నారు అంటే, ఈ ప్రకటన గ్రంథాన్ని చదివే వాళ్ళలో కొంతమంది, లేదా ఈ ప్రకటన గ్రంథానికి ఆల్రెడీ వ్యాఖ్యానాలు ఇంటర్ప్రిటేషన్ చేసిన వాళ్ళు కొంతమంది ఎలా ఉన్నారు అంటే, ఆల్రెడీ ఈ ప్రకటన గ్రంథం అనేది దీనిలో ఉన్నటువంటి ప్రవచనాలు, దీనిలో ఉన్నవన్నీ కూడా ఆల్రెడీ నెరవేరిపోయినాయి, ఆల్రెడీ అప్పుడే ఫస్ట్ సెంచరీలో నెరవేరిపోయినాయి అని చెప్పిన వాళ్ళు కొంతమంది, ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మరి కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే, ఈ ప్రకటన గ్రంథాన్ని చూస్తున్నప్పుడు అప్పుడు ఆ ఫస్ట్ సెంచరీలో ఎప్పుడైతే యోహాన్ రాశాడో అప్పుడు నెరవేరుతున్నాయి, తర్వాత నుంచి నెరవేరుతూనే వస్తున్నాయి, ఇప్పటికీ కూడా అయ్యే విషయాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది బిలీవ్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళు చాలా ప్రమాదకరమైనది. ఎలాంటి వాళ్ళు వీళ్ళు అంటే, ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోతున్నాయి అనేవాళ్ళు. వీళ్ళు ఇంకా ఎంత ప్రమాదకరం అని ఎందుకు అన్నాను అంటే, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, భవిష్యత్తులో జరగబోతున్నాయి అని భావిస్తూ ఆ భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ కూడా ఇవి ఎలా అర్థం చేసుకుంటారు ఈ ప్రకటన గ్రంథాన్ని అంటే, లిటరల్గా అర్థం చేసుకుంటారు, అక్షరార్థంగా అర్థం చేసుకుంటారు. ఏదైతే రాయబడిందో ఎగ్జాక్ట్లీ దానికే వాళ్ళు కట్టుబడి, ఇదిగో ఇది ఇలాగే జరగబోతుంది అని చెప్తారు వీళ్ళు. అర్థమవుతుందా? అక్షరార్థంగా లిటరల్గా తీసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది. మరి కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే, ఇది అక్షరార్థం కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యంలో నిత్యము జరిగేటువంటి ఒక పోరాటం గురించి, ఒక యుద్ధాన్ని గురించి మాట్లాడుతుంది అని వ్యాఖ్యానించే వాళ్ళు కొంతమంది. అంటే చాలా రకాలైనటువంటి మైండ్ సెట్స్ ఉన్నాయి దీని వెనకాల, ఈ పుస్తకం వెనకాల. మరి ఇన్ని రకాలైన మైండ్ సెట్స్ అసలు నెరవేరిపోయిందా, లేదా నెరవేరుతూ వస్తుందా, లేదా ఫ్యూచర్లో నెరవేరబోతుందా, అసలు ఉన్నది అక్షరార్థంగా అర్థం చేసుకోవాలా, లేకపోతే అసలు ఇది అసలు మనకు సంబంధించిందే కాదు, ఇది ఏదో ఆత్మ సంబంధమైనటువంటి ఒక స్పిరిచువల్ వరల్డ్లో జరిగేటువంటి ఒక వార్ఫేరా, అసలు ఇది దేనికి సంబంధించింది అంటే, చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఏది సరైంది అనేది మనం ఆలోచించడం చాలా ప్రాముఖ్యం. అలా అర్థం చేసుకోవాలి అంటే దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎలా ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ దీన్ని చదివితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి. అపోక్లిప్టిక్ లాంగ్వేజ్లో ఇది రాయబడింది అన్న విషయం మనం గ్రహిస్తూ, ప్రతి దాని వెనకాల ఏ ఉద్దేశంతో రచయిత రాస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే ఖచ్చితంగా మనం ఉన్న విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. ఓకేనా? కరెక్ట్ ఉద్దేశం ఏంటి అనేది మనం గ్రహించగలుగుతాం. తర్వాత ఇది ఏ కాలంలో రాయబడింది మీరు చెప్పండి? ఏ కాలంలో రాయబడింది? చెప్పాలి. ఏ కాలంలో రాయబడింది? చెప్పలేదా నేను ఏ కాలంలో రాయబడిందో? ఇది 95 నుంచి 96 వరకు రాయబడిందండి. నేను మీకు కొన్ని నేను మీకు చూపిస్తాను. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. ఓకేనా? ఒకవేళ మీరు టైం పీరియడ్ రాసుకోండి, 95 to 96 ఆ పీరియడ్ అని చెప్పేసి. ఓకే, రైట్. 95 to 96 ఆ మధ్య కాలంలో రాయబడిన పుస్తకం అండి. అమ్మ, మీ అందరికీ స్క్రీన్ కనబడుతుందా? యా, రైట్. సో ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి విషయాలు మనం చూద్దాం. ఫస్ట్ న్యూ టెస్ట్మెంట్ మీరు చూస్తే, న్యూ టెస్ట్మెంట్లో ఫస్ట్ ఫోర్ గాస్పల్స్ అనేది ఒక కొత్త లా అని చెప్తున్నాయి అని చెప్పేసి, తర్వాత యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ వచ్చేసరికి చర్చ్ హిస్టరీ, कलीसिया का इतिहास के बारे में बता रहा है ना. తీసరా వచ్చేసరికి విజ్డమ్ అంటే ఎపిస్టల్స్, పత్రికల గురించి, అన్ని పత్రికలు, పౌలు రాసిన పత్రికలైనా, యోహాన్ రాసిన పత్రికలైనా, పేతురు రాసిన పత్రికలైనా, ఏవైనా సరే అన్ని పత్రికలు కూడా మనకు తెలియజేసేది ఏంటి అంటే, టెల్ హౌ టు లివ్ యాజ్ క్రిస్టియన్స్, అంటే ఒక క్రైస్తవ తన జీవితాన్ని ఎలా జీవించాలి అని చెప్పేటువంటివే ఈ పత్రికల యొక్క ఉద్దేశం అదేనండి. ఓకేనా? రైట్. పత్రికల ఉద్దేశము మసీహ్ కా జీవన్ హమ్ కైసే జీనా హై, ఠీక్ హై, ఓ బతాతే హై. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ప్రొఫెసీ,
ప్రొఫెసీ బుక్. గొప్ప విషయం ఏంటంటే ప్రకటన గ్రంథము కొత్త నిబంధనలో ఒకే ఒక్క పుస్తకం అండి. భవిష్యవాణి కితాబ్ అంటే ప్రవచన గ్రంథముగా చెప్పబడినటువంటి ఒకే ఒక పుస్తకం ఏంటి అంటే ప్రకటన గ్రంథం. ఇందులో మనకి సింబల్స్, ఇమేజెస్, రిమైన్సెస్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ రివీలింగ్ గాడ్. అంటే పాత నిబంధనలో ఒక విధంగా చెప్పాలంటే పాత నిబంధనలో కొన్ని విషయాలను దేవుడు మరుగుపరిచాడు, కొన్ని విషయాలను తెలియచేయదు. కానీ క్రొత్త నిబంధనకి సర్వసత్యం దగ్గరకు వచ్చేసరికి మాత్రం గాడ్ రివీల్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతి విషయాన్ని కూడా బయలుపరిచేశాడు. ఇంకా కొన్ని విషయాలు దాచేసి ఇంకా ఆయన సీక్రెట్గా మెయింటైన్ చేసింది ఏమీ లేదు. ప్రతి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో కొన్ని విషయాలు దేవుడు దాచాడు, కానీ క్రొత్త నిబంధనకి సర్వసత్యం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ప్రతి విషయాన్ని దేవుడు తెలియజేశాడు. కానీ ఒకే ఒక్క విషయం దగ్గర మాత్రం ఆపేశాడు దేవుడు. ఏంటిది అది? ఎవరి విషయంలో? ఒకే ఒక్క విషయంలో మాత్రం సీక్రెట్ మెయింటైన్ చేశాడు దేవుడు. అది ఎవరి విషయంలో అంటే అది యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ విషయంలో. ఆయన యేసు ప్రభు రెండవ రాకడ విషయంలో తప్ప ఇంకా దేని విషయంలో కూడా దేవుడు దేనిని మరుగు చేయలేదు. ప్రతిదీ కూడా దేవుడు అన్నీ కూడా బయలుపరిచేశాడు. ఓకేనా? రైట్. దానికంటే ముందు 7 అనేది చాలా స్పెషల్గా కనబడుతూ ఉంటుంది మనకి. ఈ 7 అనేది, ఈ 7 గురించి మీరు చూస్తే 7 చర్చెస్ ఉన్నాయి. మీకు కనబడుతుందమ్మా స్క్రీన్లో? 7 అనే దానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. 7 అనేది ద కంప్లీట్నెస్, హోల్నెస్కి మనకి గుర్తుగా కనబడుతుంది. సంపూర్ణతకి సాదృశ్యంగా 7 అనేది మనకు కనబడుతూ ఉంటుంది. 7 అనేది ఈ పుస్తకంలో, 7 నెంబర్ అనేది ఈ పుస్తకంలో ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది. ఓకేనా? ఈ 7 ఏమేమి ఉన్నాయంటే చదువుతారా? ఇవి ఏమేమి ఉన్నాయి? 7 చర్చెస్ ఉన్నాయి, 7 స్పిరిట్స్ ఉన్నాయి, 7 ల్యాంప్ స్టాండ్స్ ఉన్నాయి, 7 స్టార్స్ ఉన్నాయి, 7 సీల్స్ ఆఫ్ స్క్రోల్స్ ఉన్నాయి, 7 హార్మ్స్ ఆఫ్ ల్యాంబ్ ఉంది, తర్వాత ఐస్ ఆఫ్ ల్యాంబ్స్ ఉన్నాయి, 7 ఏంజల్స్ ఉన్నాయి, 7 ట్రంపెట్స్ ఉన్నాయి, 7 థండర్స్ ఉన్నాయి, 7 హెడ్స్ ఆఫ్ డ్రాగన్ ఉంది, 7 హెడ్స్ ఆఫ్ బీస్ట్ ఉంది, 7 గోల్డ్ బౌల్స్ ఉన్నాయి, తర్వాత 7 కింగ్స్. ఓకేనా? 7 అనేది 7 నెంబర్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ ప్రకటన గ్రంథంలో. అందుకనే ఈ ఇమేజ్ నేను చూపిస్తున్నాను ఇంట్రడక్షన్లో. దానికంటే దాని తర్వాత ఓకే, ఇది కాదు, నేను ఇది చూపిస్తాను చూడండి మీకు. ఇది ఎవరి గురించి? ఈ లిస్ట్ అంతా ఏంటి అంటే ఒకసారి కింగ్స్ గురించి మనం ఆలోచించేద్దాం. రోమన్స్ కింగ్స్ గురించి. ఆ కింగ్స్ గురించినటువంటి లిస్టే ఇదంతా కూడా. మీకు స్క్రీన్ మీద కనబడుతున్నది ఇదంతా కూడా రోమన్స్ కింగ్స్ గురించి. ఓకే, రోమన్ కింగ్స్లో ఫస్ట్ మనకు కనిపించేది ఎవరు అంటే అగస్టస్. ఇతన్నే కైసర్ అవగుస్తు అంటారండి. ఓకే, కైసర్ అవగుస్తు అంటారు. ఈయన 27 BC నుంచి 14 AD వరకు ఆయన పరిపాలించినటువంటి కాలం అనమాట. వీళ్ళలో మనం కొంతమందిని గురించి ఆలోచించేద్దాం. ఎందుకు వీళ్ళ గురించి నేను చెప్తున్నాను అంటే, ఈ ప్రకటన గ్రంథం చదివేటప్పుడు లేదా ప్రత్యేకంగా క్రొత్త నిబంధన చదివేటప్పుడు కొంతమంది ఈ రాజుల గురించినటువంటి అవగాహన ఖచ్చితంగా మనకు ఉండాలి. ఒకసారి మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం దగ్గరికి కనుక మీరు వస్తే, ఆ కాలంలో ఏ రాజు ఉన్నాడు అని అంటే, ఇదిగో ఈ ఫస్ట్ చెప్పబడుతున్న అగస్టస్ ఉన్నాడు, కైసర్ అగస్టస్. మీరు కావాలనుకుంటే రాసుకోండి రిఫరెన్స్. మత్తయి చాప్టర్ 2లో ఈ అగస్టస్ గురించినటువంటి ప్రస్తావన మనకు కనబడుతుంది. ఆ కాలంలో ఆయన ఉన్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం జరుగుతున్న కాలంలో అగస్టస్ అనే రాజు ఉన్నాడు. దాని తర్వాత లూకా చాప్టర్ 3 దగ్గరకు మీరు వచ్చినప్పుడు అక్కడ తిబేరి కైసరు అని గురించి మాట్లాడతాడు. ఆయన సెకండ్లో ఉన్నాడు, చూసారా? టిబేరియస్ అని ఇంగ్లీష్లో ఉంది. ఆ రాజు 14 నుంచి 37 AD వరకు పరిపాలించాడు. 14 to 37 AD వరకు ఆయన పరిపాలించిన కాలము కింగ్ టిబేరియస్. తెలుగులో కూడా మీరు తిబేరి కైసరు అని చూస్తారు. లూకా చాప్టర్ 3లో మీరు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అక్కడ మీరు క్లౌదియా చక్రవర్తిని గురించి చూస్తారు. క్లౌదియా చక్రవర్తి కాలంలోనే కరువు వస్తుంది అనే ఒక ప్రవచనం మనకి వినబడతా ఉంటుంది. ఓకేనా? సో అది క్లౌదియా చక్రవర్తి కూడా రోమా కాలంలో ఉన్నటువంటి కైసర్ అనమాట. ఓకేనా? ఆయన పరిపాలించిన కాలం క్లౌదియస్. ఇక్కడ 4వ వ్యక్తిగా మనం చూస్తామండి క్లౌదియస్ అనే వ్యక్తి. ఈయన 41 నుంచి 54 వరకు పరిపాలించాడు అనే దాని గురించి. దాని తర్వాత 2 తిమోతి చాప్టర్ 4 verses 8 అక్కడ ఎవరి గురించి ఉంటుంది? 2 తిమోతి 4:8లో 2 తిమోతి 4:8లో ఎవరి గురించి ఉంటుంది? అది ఆ చాప్టర్లో ఆ వర్సెస్లో ఏముంది, ఎవరి గురించి ఉంది అంటే పౌలు గురించి ఉంది. పౌలు మరణాన్ని గురించి ఉంది. నేను మంచి పోరాటం పోరాడానండి, ఆయన మరణం స్టేట్మెంట్ కదా. అంటే పౌలు మరణం సమయంలో ఆయనకు మరణశిక్ష విధించిన రాజు ఎవరు అంటే నీరో చక్రవర్తి.
క్రైస్తవులను హింసించినటువంటి కోత కోసినటువంటి ఒక చెడ్డ రాజు ఎవరు అంటే నీరో రాజు. ఓకేనా, నీరో చక్రవర్తి. ఆయన గురించినటువంటి ప్రస్తావన మీరు చూస్తారు. ఆయన 54 నుంచి 68 వరకు ఆయన పరిపాలించినటువంటి పరిపాలనా కాలం మీరు చూస్తారు. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అంటే ఇది ఎవరి కాలము? క్రైస్తవులకి హింస కలుగుతున్న కాలము, యోహాను చెరలో ఉన్న కాలము. ఓకేనా, ప్రత్యేకంగా ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నటువంటి కాలం అనమాట. ఇప్పుడు రాజు ఎవరు అంటే డొమిషన్. ఓకేనా, డొమిషన్ అనే రాజు ఉన్నాడు. ఎక్కడున్నాడు మీకు కనిపిస్తున్నాడా? 81 నుంచి 96 వరకు. ఈ రాజు కాలంలోనే, డొమిషన్ రాజు కాలంలోనే ఈ ప్రకటన గ్రంథం రాయడం జరుగుతుంది. ఈయన ఆ పద్మాసు దీపంలో ఖైదీగా ఉంటాడు. తర్వాత మత్తయి సువార్త 24, మాథ్యూ చాప్టర్ 24లో అక్కడ ఉన్నటువంటి కింగ్స్ ఎవరు అంటే ఇక్కడ ఇద్దరు ఉంటారు. టైటస్, డొమిషన్కి పైన ఇద్దరు ఉన్నారు కదా, టైటస్ అండ్ విస్పేషియన్ అని, వీరిద్దరు అనమాట. ఇది మత్తయి సువార్త 24 దేని గురించి చెప్పబడుతుంది అంటే దేవాలయం యొక్క అంటే దేవాలయం పడిపోతుంది అని యేసు ప్రభు చెప్తాడు కదా. ఓకేనా, 69 to 79లో జరిగినటువంటి పరిస్థితి ఏంటి అంటే ఇది చరిత్రలో అందరూ కూడా గుర్తుపెట్టుకునేది. మీరు చెప్పగలరా దేవాలయం ఎప్పుడు పడిపోయింది అని? యెరూషలేం దేవాలయం క్రొత్త నిబంధనలో ఏ టైం పీరియడ్లో? 70. వెరీ గుడ్. 70 అండి, 70 AD. 70లో దేవాలయం అనేది పడిపోయింది. అప్పుడు ఉన్నటువంటి రాజు ఎవరు అంటే వెస్పేషియన్. ఓకేనా, వెస్పేషియన్ రాజు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే కాలాన్ని బట్టి యేసు ప్రభు పుట్టినప్పుడు ఒకళ్ళు, తర్వాత బాప్తిస్మ యోహాను తలగొట్టినప్పుడు కానీ, తర్వాత క్లౌదియా అంటే అపోస్తుల కార్యాలు కానీ, తర్వాత యోహాను పౌలు చెరలో ఉన్నప్పుడు కానీ, తర్వాత దేవాలయం పడిపోయినప్పుడు కానీ, ఇలా చరిత్రలో కొన్ని విషయాలు బైబిల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులప్పుడు ఏ రాజు, ఏ రోమా ప్రభుత్వ అధికారి అక్కడ పరిపాలిస్తున్నాడు అనే విషయాలు మనకి మైండ్లో ఉండాలి. అలా కాకుండా అందరూ ఒకడే అని మనం అనుకున్నాం అనుకోండి, మనకి సరైన అవగాహన అనేది ఉండదు. సో అందుకనే నేను మీకు ఈ విషయాలన్నీ కూడా నేను చూపించాను. ఓకేనా, ఓకే. ఇంకా నేను మీకు ఇది ఒకటి చూపించాలనుకుంటున్నాను. దీన్ని చూపించేసి నేను మీకు క్లోజ్ చేసేస్తాను. ఓకేనా, ఇది మీకు అర్థమవుతుందా? ఏముంది మీకు పిక్చర్ ఏంటి? ఇక్కడ ఏంటంటే ప్రకటన గ్రంథం గురించినటువంటి ఒక ఇంట్రడక్షన్ వేలో మొత్తం అంతా కూడా చూపిస్తున్నాడు. మొత్తం ఏ అధ్యాయంలో ఏముంది అనేది చూపిస్తున్నాడు. ప్రత్యేకంగా మీకు ఇక్కడ హైలైట్ ఏంటి అంటే 7 letters to the 7 churches అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. తర్వాత 7 lamps కూడా మీకు సింబల్ చేసి చూపిస్తున్నాడు. అలాగే 7 seals గురించి మీకు మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత 7 trumpets గురించి మీకు మాట్లాడతాడు. ట్రంపెట్స్ని తురాయ్ అంటారా? ఏమంటారు? తురి అనుకుంటా. తురిహికే బారే మే బతాతే హై. 7 trumpets, తురిహి గురించి. తర్వాత 7 బౌల్స్ గురించి మాట్లాడతాడు. అంటే దీన్ని ఏమంటారు అంటే 7 కటోరీ. ఓకేనా, క్రోధ్కి కటోరీ. ఓకేనా, అంటే ఉగ్రత పాత్రలు అంటాం కదా, 7 ఉగ్రత పాత్రల గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు. అంటే ఏ అధ్యాయంలో ఏముంది అనేది మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు. ఒకటో అధ్యాయంలో ఏముంది, రెండో అధ్యాయంలో ఏముంది, వీటి గురించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ పక్కన మీకు కనబడుతూ ఉంటుంది. అయితే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఆదికాండంలో మనకి ఏదైనా తోట గురించి మనకు కనబడుతూ ఉంటుంది. ప్రకటన గ్రంథం దగ్గరకు వచ్చేసరికి ఆ ఏదైనా తోటలో ఏదైతే చెట్లు ఉన్నాయో, ఏదైతే మానవుడు తినలేకపోయినటువంటి చెట్టు ఉందో అదే చెట్టును గురించి ప్రస్తావిస్తూ దేవుడు ఆ ఫలాన్ని మీకు ఇస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఏ చెట్టు ఫలము మానవుడు తినలేకపోయింది ఏదైనా తోటలో? జీవవృక్ష ఫలం. అది తినకుండా వాళ్ళు మంచి చెడ్డలు తెలియనిచ్చే పండుని తిన్నారు. అయితే మళ్ళా ఈ చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేసరికి దేవుడు జీవవృక్ష ఫలాలను నేను మీకు ఇస్తాను, జీవజలాన్ని నేను మీకు ఇస్తాను అని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఇంకా దేవుడు ఏం చెప్తాడు అంటే క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని కూడా నేను మీకోసం చేయబోతున్నాను అని చెప్తాడు. యుగాలు కూడా రాజ్యం చేయబోతున్న రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. సో కొత్త యెరూషలేమును గురించి, కొత్త ఆకాశము, కొత్త భూమి గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఒక రకంగా మనం ఒక మాటలో ఇంటర్ప్రిట్ చేసుకుంటూ చెప్పాలి అంటే పాపం వచ్చినప్పుడు ఏ స్థితి అయితే మనిషి కోల్పోయాడో, ఏ జీవ వృక్షాన్ని అయితే మనిషి కోల్పోయాడో, మరలా కూడా అదే స్థితిని పునరావృతం దేవుడు చేస్తాడు.
అదంతా కూడా క్రొత్త ఆకాశాన్ని ఇచ్చి, క్రొత్త భూమినిచ్చి, మరలా ఆ జీవవృక్షాన్ని ఫలాన్ని తినిచ్చేటువంటి అధికారాన్ని దేవుడిచ్చి, అలా మొత్తం అంతా కూడా ఆ ఏదైనా తోటలో మనిషి కోల్పోయినటువంటి వాటన్నిటికీ కూడా ఇదిగో ఈ ప్రకటన గ్రంథంలో మరలా కూడా దేవుడు ఆ పరిస్థితులన్నీ కూడా మరలా కూడా పునరావృత్తి చేస్తూ ఉంటాడు. నేను మొన్న ఒకసారి చెప్పాను, మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో, పాపం చేసినప్పుడే భూమి శపించబడింది. ఇక ప్రకృతి యొక్క వైపరీత్యాలు జరిగినాయి, జలప్రళయం వచ్చింది, తర్వాత ఈ ప్రకృతి మీదకి అగ్ని గంధకాలు కురిచినాయి, ముళ్ళ పొదలన్నీ కూడా మొలిచినాయి. ఇవన్నీ కూడా కారణం ఏంటి అంటే మనిషి చేసినటువంటి పాపం. మనిషిని శిక్షించడానికి దేవుడు ప్రకృతిని వాడుకున్నాడు, ప్రకృతిని బట్టి దేవుడు మనిషిని శిక్షించాడు. కానీ ఈ ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేసరికి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి అంటే ఈ ప్రకృతిని ద్వారా దేవుడు మనిషిని శిక్షించేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో బ్రతికేటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పరిశుద్ధులు కనుక, పాపమే లేనటువంటి స్థితి కనుక మనిషి చాలా ఆనందంగా, సంతోషంగా దేవునితో యుగయుగాలు గడిపేటువంటి ఒక ఆనందకరమైనటువంటి ఆ పరిస్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడు అనేటువంటి ఒక మంచి ఆశతో కూడుకున్నటువంటి సందేశం మనకి ఈ ప్రకటన గ్రంథం చివరికి వచ్చేసరికి మనకి కనబడతా ఉంటుంది. అలాగే ప్రకటన గ్రంథంలో కొన్ని హెచ్చరికలు కూడా మనకు కనబడతా ఉంటాయి. దీన్ని శ్రద్ధగా పాటిస్తే మీ అందరికీ కూడా జీవవృక్షాన్ని ఇస్తాను, జీవవృక్ష ఫలాన్ని ఇస్తానని చెప్తాడు. అలాగే ఒక హెచ్చరిక ఏంటి అంటే ఎవరైతే దీనిలో ఉన్నదానికి ఏమన్నా కలిపితే, ఏమన్నా ఇందులో ఉన్నాయి తీసేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరైనా సరే చేయాలని ప్రయత్నం చేస్తే, వాక్యానికి ఏమైనా కలిపి తీసేసి అలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళందరికీ కూడా ఈ గ్రంథంలో ఏవైతే తెగుళ్ళు ఉన్నాయో ఆ తెగుళ్ళని కూడా ఇస్తాను అని చెప్పేసి దేవుడు హెచ్చరిక ఇచ్చినట్లుగా మనము ఆ ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలోకి వచ్చేసరికి మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి ప్రకటన గ్రంథం గురించి ఇంకా డీటెయిల్డ్గా డెప్త్గా మనం వెళ్ళబోతున్నాం. సో ఈరోజు మనం ఒక ఫౌండేషన్ వేలో ఇంట్రడక్షన్ మనం అంతా కూడా నేర్చుకున్నాము. ఈ విషయాలన్నీ కూడా మీరు మైండ్లో జ్ఞాపకం చేసుకోండి, ఓకేనా? ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి. ఇలా కాకుండా మీరు ఈ చెప్పిన విషయాలు మైండ్లో లేకుండా కనుక మీరు కానీ చదువుకున్నారు అంటే ఎప్పటికీ కూడా మీకు అర్థమే కాదండి, ఓకేనా? చెప్పిన విషయాలు మీకు అర్థమైనా ఒకసారి రివైండ్ చేసుకుని మనం క్లోజ్ చేసుకుందాం. ఇప్పటివరకు మనం ఏమైనా నేర్చుకున్నాం? ఇప్పటివరకు మనం నేర్చుకున్న సంగతులు ఏంటి? ఫస్ట్ నుంచి చూద్దాం. ఎవరు రాశారు చెప్తారా? యోహాన్ రాశాడు. ఎవరికి రాశాడు? సరే, రాసుకున్న వాళ్ళు ఒకరు గుర్తు చేయండి. ఎలా రాసుకున్నారు? ఆసియాలో ఉన్న 7 సంఘాలకు రాశాడు. తర్వాత ఎక్కడి నుంచి రాశాడు? కహా సే లిఖా హై? पद्मास टापू का नाम का एक आइलैंड है, उससे लिखा है, वहां से लिखा है. తర్వాత రాయడానికి గల కారణాలు क्या रीजन क्या है? हाँ, यीशु मसीह का गवाही के कारण और वचन के कारण, परमेश्वर के वचन के कारण. తర్వాత ఇంకా నెక్స్ట్ టైం उद्देश्य क्या है? ఎవరైతే శోధనలో శ్రమలలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదరణ కలిగించడానికి, కలుగబోవు నిరీక్షణ కొరకు, మరణం వరకు నమ్మకంగా ఉంటే ఏమి దొరుకుతుంది అనేది గురించి చెప్పాడు. వాళ్ళందరికీ కూడా సహనాన్ని ఇవ్వడానికి అవన్నీ కూడా చెప్పాడు. వాళ్ళందరికి ఆ శోధనల్లో వాళ్ళందరికీ నిరీక్షణ, ఆదరణ కలగడానికి, మరణం వరకు కూడా వాళ్ళు నమ్మకంగా, విశ్వాసంగా ఉండడానికి ఈ విషయాలన్నీ కూడా ఆయన చెప్పాడు. తర్వాత ఆయన ఎలా రాశాడు? తండ్రి నుంచి కుమారుడు, కుమారుడు నుంచి దూత దర్శనాన్ని చూస్తూ రాశాడు. తర్వాత వే ఆఫ్ రైటింగ్ లో చెప్పారు కదా. వే ఆఫ్ రైటింగ్ ఏంటిది? కొన్ని రైటింగ్స్ చెప్పాను బైబిల్లో. హిస్టరీ, పోయట్రీ, ప్రాఫెసీ, అలంకార రూపంలో జీవిత చరిత్రలు. ఓకే, సరే. ప్రత్యేక మరి ఈ పుస్తకాన్ని ఎలా రాశారు? ఈ పుస్తకంలో ఏ స్టైల్స్ యూజ్ చేయబడ్డాయి? అపోక్లిప్టిక్ లాంగ్వేజ్ లో రాశారు. ఇక్కడ సైన్స్, సింబల్స్ యూజ్ చేసి రాశారు. ఇంకా నేను చెప్పాను 3 రకాలైన స్టైల్స్ యూజ్ చేశారని. అపోక్లిప్టిక్ ఓవరాల్ గా అపోక్లిప్టిక్ ఉంది. అపోక్లిప్టిక్ తో పాటు ఇంకా 2 టైప్స్ ఉన్నాయి. ప్రొఫెసీస్ ఉన్నాయి, ప్లస్ లెటర్స్ కూడా ఉన్నాయి.
ప్రాఫెసీస్ ఉమ్, ప్రాఫెసీస్ ఓకేనా. ప్రాఫెసీస్ ఉన్నాయి, లెటర్స్ కూడా ఉన్నాయి. తర్వాత లెటర్స్ ఆ, ఉన్నాయి, ప్రాఫెసీస్ ఉన్నాయి. ఓకేనా. లెటర్ వేలో కూడా రాశాడు, ఎందుకంటే పత్రిక అని ప్రస్తావిస్తాడు కాబట్టి. ఆ, ఓకేనా. అవును. అలాగే ప్రవచనాలు కూడా ఆ, ఉన్నాయి కాబట్టి. తర్వాత ఇదంతా కూడా అపోక్లిప్టిక్ లాంగ్వేజ్ అని చెప్పాను. అపోక్లిప్టిక్ అంటే ఏమనుకున్నాము అంటే టు యూజ్ ద సైన్ అండ్ సింబల్స్ టు కన్వే ద మెసేజ్ టు అదర్స్. ఓకేనా. ఆయన ఒక సందేశాన్ని అర్థం చేయించడానికి కొన్ని సింబల్స్ని, సైన్స్ని యూజ్ చేస్తాడు. ఓకేనా, చిహ్నాలని, గుర్తుల్ని. తర్వాత ఇంకేం చూసాం మనం. ఎందుకు ఈ లాంగ్వేజ్ లో రాశాడు, సింపుల్ గా ఎందుకు రాయలేదు? ఎందుకు రాశాడు, ఎందుకు ఈ లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేశాడు, అపోక్లిప్టిక్ లాంగ్వేజ్ని యూజ్ చేయడానికి రీజన్ ఏంటి? రోమన్ ప్రజలకు అర్థం కాదు. ప్రజలకి సైన్యానికి వాళ్ళు డైరెక్ట్ రాస్తే దారుణం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అర్థం కాకుండా ఉండడానికి. ఎందుకంటే అప్పటికే హింసిస్తున్నారు కాబట్టి హింసలు ఇంకా పెరిగిపోతాయి. అప్పటికే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎవరికైతే రాస్తున్నాడో వాళ్ళకి మాత్రమే అర్థం కావాలన్న ఉద్దేశంతో ఈ పత్రికను అలా రాశాడు. ఓకేనా. మీరు పాత నిబంధనలో కూడా చూస్తే, పాత నిబంధనలో రాయబడి ఉన్న డానియల్ కానీ, హెచ్కేల్ కానీ, ఇవి కూడా రాసింది ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఎగ్జైల్. వాళ్ళు కూడా ఎప్పుడున్నప్పుడు రాశారు అంటే చెరలో ఉన్నప్పుడే రాశారు. మీకు అర్థమవుతుందా? వాళ్ళు కూడా, దానియేలు కూడా ఆ బబులోని చెరలో ఉన్నప్పుడే రాశాడు. అది కూడా ఈ అపోక్లిప్టిక్ లాంగ్వేజ్ యూస్ చేస్తూ రాశాడు ఆయన. అంటే పాత నిబంధనలో అయినా క్రొత్త నిబంధనలో అయినా వాళ్ళకి దేవుడు చూపించిన ప్రత్యక్షతను బయలుపరచడానికి, సందేశాన్ని ఇవ్వడానికి ఒక హోప్. దానియేలు ఇచ్చిన హోప్ ఏంటి అంటే ఇదిగో 70 సంవత్సరాలు చెర అయిపోబోతుంది, తర్వాత మనం రిలీజ్ అవ్వబోతున్నాం అన్న హోప్తో డానియేలు ఇస్తాడు. ఒక లెటర్ రాస్తాడు, డానియేలు ఆ పుస్తకాన్ని రాస్తాడు. ఇలా చెరలో ఉన్నప్పుడు వాళ్ళు యూజ్ చేస్తున్న లాంగ్వేజ్ కాబట్టి బహుశా యోహాను కూడా సేమ్ అదే ప్యాటర్న్ని యూజ్ చేశాడు. ఓకేనా, అర్థం కావడానికి. ఇంకా లిటరల్గా నేను తీసుకోకూడదని కూడా చెప్పాను. ఎందుకంటే లిటరల్గా ఎందుకు తీసుకోకూడదు అంటే బైబిల్లో చెప్పినటువంటి కొన్ని విషయాలు మనకున్నాయి. యేసుక్రీస్తు ప్రభుని మేమ్నా హే అంటే ఒక ల్యాంబ్ అని చెప్తాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభుని లిటరల్గా మనం తీసుకుంటామా, గొర్రె అని చెప్పేసి ఆయన్ని అలా తీసుకోగలమా? ఆయన్ని అలా తీసుకోలేము కదా. అంటే కొన్ని పోలికలు అనేవి మనకి చెప్పబడినప్పుడు ఆ పోలికగానే మనం తీసుకోవాలి తప్ప మనం ఏం చేయకూడదు అంటే డైరెక్ట్గా దాన్ని మనం తీసుకోకూడదు. యేసు ప్రభువుని గురించి వర్ణించిన విధానాలు కానీ ఇంకా కొన్ని ఎలాగైతే వర్ణించారో ఆ వర్ణించిన విధానాలని దాన్ని ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు అన్నదే మనం చూడాలి తప్ప ఎగ్జాక్ట్లీ అదే విషయాన్ని మనం తీసుకుని దాన్ని మనం ఇది చేయకూడదు అనమాట. తర్వాత ఇంకా మనం ఏం చూసాము, ఇది రోమిలకి అయితే అర్థం కాదు కానీ అక్కడ ఉన్నటువంటి యూదులకి ఆ లాంగ్వేజ్ వెల్ నోన్ కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళందరికీ కూడా ఉద్దేశం అర్థమవుతుందని మనం చూసాం. తర్వాత ఇంకేం చూసాం, ఏ కాలంలో రాయబడింది? ఏ కాలంలో రాయబడింది ఇది? 95 to 96 అన్నాం. ఈ నెంబర్ అనేది మారుతూ ఉంటుందమ్మా, ఎగ్జాక్ట్ అని ఏమి ఉండదు. కొన్నిసార్లు 90 నుంచి 96 వరకు అంటారు కొంతమంది, కొన్నిసార్లు 93 నుంచి 96 అని. మోస్ట్లీ చాలామంది బిలీవ్ చేసేది 95 అని చెప్తారు. సో అందుకే నేను 95 to 96 అని చెప్పేసాను అనమాట. ఓకేనా, రైట్. ఆ తర్వాత న్యూ టెస్ట్మెంట్ ఇంకేం చూసాము, కొన్ని యూనిక్ నెంబర్స్ ఉన్నాయి. 7 నెంబర్ గురించి చెప్పాను. యూనిక్ నెంబర్స్ కొన్ని ఉంటాయి, ఎక్కువగా మనకు ప్రస్తావించేది 7 అనేది మనం చూసాము. అవును, చాలా రకాలైనటువంటి వాటి గురించి మనం చూస్తాం. 7 అనేది సంఘాల గురించి, ల్యాంప్ స్టాండ్ గురించి, నక్షత్రాల గురించి, కొన్ని చిహ్నాలు అనేవి మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఒక పాయింట్ నేను చెప్పాలనుకున్నాను, అదేంటి అంటే ఇందాక దీని గురించి, ఈ చిహ్నాలు వాటి గురించి ఎక్కడది 1వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూస్తారా? 1వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు. ఒక సైన్ సింబల్ని యూజ్ చేశాడు, అది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నుంచి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇప్పుడు చెప్పండి, అక్కడ వేటితో పోలుస్తున్నాడు, దేన్ని పోలుస్తున్నాడు? సంఘంని, నక్షత్రములను చెప్పాలి. సంఘంగా నక్షత్రాలు దూతలతో పోలుస్తున్నాడు. నక్షత్రాలని 7 నక్షత్రాలని దూతలతో పోలుస్తున్నాడు. దీపాలని సంఘాలతో పోలుస్తున్నాడు. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ మనకు అర్థం కాకుండా 7 దీపాలు అన్నాడు కాబట్టి దీపాలుగా తీసుకుంటే, దూతలు అన్నాడు కదా స్టార్స్గా తీసుకుంటే, నక్షత్రాలుగా తీసుకుంటే మనం మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రమాదం ఉంది.
మీకు అర్థమవుతుందా? అంటే ఈ వాక్యాన్ని బట్టి మీకు అర్థం చేయించాలనుకుంటున్నా. ఒక నక్షత్రం చెప్తున్నాడు అంటే, ఒక దీపాన్ని చెప్తున్నాడు, ఒక దీపస్తంభాన్ని చెప్తున్నాడు అంటే, దాని ద్వారా ఇంకొకటేదో చెప్తున్నాడు. ఇది సంఘానికి సంబంధించింది, ఇది దూతకు సంబంధించింది అనే విషయాన్ని మనకు చెప్తున్నాడు. అలాగే ప్రకటన గ్రంథంలో చాలా ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో వర్ణించినటువంటి బబులోను అని చెప్తాడు. బబులోను అంటే నిజంగా బబులోను కాదు. నెంబర్స్ చెప్తాడు. నెంబర్ అంటే అదే కాదు. డ్రాగన్ అంటే డ్రాగన్ అదే కాదు. ఇలా మీరు చూస్తే ఎక్కువగా మీకు అవి కనబడతా ఉంటాయి. సింబల్స్ మీకు కనబడతా ఉంటాయి. సో అవి చూస్తున్నప్పుడు పర్టికులర్గా ఇంకా అవే డ్రాగన్ అంటే ఇంకా డ్రాగన్నే అనుకున్నాం అనుకోండి, సో మనం చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఒక స్టార్ అంటే ఒక దూత అని, దీపస్తంభము అంటే ఒక సంఘము అని, అలా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా? రైట్. ఇంకా మనం ఏం చూసాము, అలా అపోక్లిప్టిక్ లాంగ్వేజ్ అనేది ఈ వేలో ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్. ఇంకా మనం ఏం చూసాము, రోమా చక్రవర్తిలో ఎవరెవరు ఏ కాలంలో అని చెప్పారు. రోమన్ కింగ్స్ చెప్పాను. మీ అందరికీ చాలా ఈజీగా ఉండడానికి కొన్ని బైబిల్ రిఫరెన్సెస్ కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఈ రాజుల పేర్లు అప్పుడప్పుడు మనం చదువుతున్న ఏ రాజు ఏ కాలము ఏంటి అనేది మనకు అంత అవగాహన లేదు. సో మీ అందరికి అర్థం కావడానికే విత్ రిఫరెన్సెస్తో నేను మీకు ఈజీగా మీకు అర్థం కావడానికి చెప్పాను. ఆ కాలంలో ఏ రాజు ఉన్నాడు, ఆ రాజు యొక్క పరిస్థితి ఏంటి అనే దాని గురించి, ఆ రోమా ప్రభుత్వ కాలంలో ఉన్న రాజులు ప్లస్ మనకు కావాల్సిన రాజులు ప్లస్ ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి బైబిల్లో మీకు కంపేర్ చేసి చెప్తాను. బైబిల్ అనేది ఏంటి అంటే యాక్యురేట్ బుక్ అనమాట. చరిత్రతో మనం కంపేర్ చేసుకుంటే చరిత్రలో ఎవరైతే రాజులు మనకు కనబడుతూ ఉన్నారో అదే రాజులు మనకు బైబిల్ గ్రంథంలో కూడా కనబడుతూ ఉంటారు. కొంతమంది ఈ బైబిల్ అనేది తప్పు, కల్పనా పుస్తకము, ఊహించి రాసిన పుస్తకం అని చెప్తారు కదా. సో అది తప్పు అనమాట. ఎందుకంటే చరిత్రతో చాలా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. చరిత్రలో ఏ రాజులు అయితే ఉన్నారో, ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో అవే మనకి ఇప్పటికీ కూడా కనబడుతూ ఉంటాయి. సో దెన్ వీ కెన్ సే దట్ బైబిల్ ఇస్ ట్రూ. మనం బైబిల్ చెప్పొచ్చు, ఇది వాస్తవము, బైబిల్లో ఉన్న ఏది కూడా కల్పితం కాదు, అంతా కూడా వాస్తవం అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? రైట్. ఈరోజు చెప్పిన విషయాలు మీ అందరికీ అర్థమని అనుకుంటున్నాను. ఓకేనా? సో మనం ప్రేయర్ చేసుకుని క్లోజ్ చేసుకుందాము. నెక్స్ట్ క్లాస్లో మనం మరికొన్ని విషయాలు ప్రకటన గ్రంథం గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ యొక్క అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి నిండు హృదయంతో నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ఈ ప్రకటన గ్రంథం గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీరు సహాయం దయచేశారు. మరి నాయన, ఇదిగో ఈ పరిచయ భాగంలో చక్కగా చెప్పినటువంటి విషయాలు బిడ్డల మనసును ఉంచుకొని చక్కగా నాయన ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడల్లా కూడా నేను ఏ ఉద్దేశంతో మీరు రాయించారో ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి సహాయం దయచేయండి నాయన. మరి కరెక్ట్గా నాయన ఈ పుస్తకాన్ని చదివి అర్థం చేసుకుని నాయన పరిశీలనాత్మకంగా ఏ ఉద్దేశంతో రాశారో ఆ ఉద్దేశాన్ని మాత్రమే గ్రహించడానికి సహాయం దయచేయండి. ఇదిగో నాయన ఎంతోమంది తప్పు వ్యాఖ్యానాలు నాయన ఉన్నాయి. మరి వాటన్నిటినీ కాకుండా చక్కగా మరి అర్థం చేసుకునే జ్ఞానాన్ని, సహాయాన్ని నాయన మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ పుస్తకం ద్వారా లోతైనటువంటి నీ జ్ఞానాన్ని నేర్చుకుని ఇంకా చక్కగా నీలో ఫలించి అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయండి. ఈ క్లాసులు జాయిన్ ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఇంతవరకు సహాయంగా ఉండి నడిపించిన మీ యొక్క సహాయమునకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ప్రార్థన వల్ల అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.